में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। पद्मा पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नवजीवन दे करके तुमने दिल में हमें बिठाया। पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नवजीवन दे करके तुमने दिल में हमें बिठाया। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तीनों जहां की खुशियों का मिल गया मुझे खजाना। तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। तीनों जहां की खुशियों को मिल गया मुझे खजाना। तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं। ఓం శాంతి. ఈరోజు మురళీ డే 12/7/2021. మురళీ సారాంశం. मीठे बच्चे बाप जैसा निरहंकारी और निष्काम सेवादारी कोई नहीं। सारे विश्व की बादशाही बच्चों को देकर खुद वानप्रस्थ में बैठ जाते. మధురమైన పిల్లలు తండ్రి లాంటి నిరహంకారీలు, నిష్కామ సేవాదారి, ఎటువంటి అహంకారం లేనివారు, ఎలాంటి కోరిక లేనటువంటి సేవాదారులు ఇంకెవరు లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని పిల్లలకిచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళి కూర్చుండిపోతున్నారు. బాబా అంటున్నారు, తండ్రి లాంటి నిరహంకారీలు, నిష్కామ సేవాదారులు ఎవరూ లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని పిల్లలకిచ్చి ఆయన స్వయం వానప్రస్థంలోకి వెళ్ళి కూర్చుండిపోతున్నారు. ప్రశ్న, बाप का कौन सा पैगाम तुम्हें सारे विश्व को बताना है? बाप का कौन सा पैगाम तुम्हें सारे विश्व को बताना है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, తండ్రి యొక్క ఎలాంటి సందేశం, తండ్రి యొక్క ఎలాంటి సందేశం మీరు మొత్తం విశ్వానికి చెప్పాలి, మీరు మొత్తం విశ్వానికి తెలియచేయాలి అని అడుగుతున్నారు బాబా. उत्तर, सभी को बताओ कि तुम दुख हरता सुखकर्ता के बच्चे हो
तुम्हें कभी भी किसी को दुख नहीं देना है। तुम सुखदाता बाप को याद करो, उन्हें फॉलो करो, तो आधा कल्प के लिए सुखधाम में चले जाएंगे। బాబా చెప్తున్నారు, అందరికి ఇదే చెప్పండి, మీరు దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి తండ్రి యొక్క పిల్లలు. మీరు దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి తండ్రి యొక్క పిల్లలు, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి పిల్లలు. మీరు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరెప్పుడు కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. వారిని ఫాలో చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం కోసం సుఖధామంలోకి వెళ్ళిపోతారు. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. వారిని ఫాలో చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం కోసం సుఖధామంలోకి వెళ్ళిపోతారు. ये पैगाम सबको देना है, जो इस पैगाम को जीवन में धारण करेंगे वो 21 जन्मों के लिए माया की बेहोश से छूट जाएंगे. ते బాబా అంటున్నారు, ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని తమ జీవితంలో ధారణ చేస్తారో వారి 21 జన్మల యొక్క, ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారి 21 జన్మల కోసం మాయ యొక్క మూర్ఛితులయ్యేదాని నుండి విముక్తులైపోతారు. మాయా మూర్ఛులయ్యేదాని నుండి విముక్తులైపోతారు. అందరికి ఇదే చెప్పండి, మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కాబట్టి ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. ఆయన్ని ఫాలో చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం సుఖధామంలోకి వెళ్ళిపోతారు. ఈ సందేశం అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారు వారి 21 జన్మల కోసం మాయ యొక్క మూర్ఛితులయ్యేదాన్ని విముక్తులైపోతారు. గీత్ హమారా తీర్థ న్యారే హై. పాట, మా యొక్క తీర్థస్థానాలు అతీతమైనవి, ప్రియమైనవి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चे इस गीत का अर्थ तो समझ गए. हम आत्माओं का वो बाप है, मुख्य है ही आत्मा. अभी तुम बच्चे जानते हो हमारी आत्मा परमपिता परमात्मा के सम्मुख बैठे हैं. तुम्हारी सोल सुप्रीम सोल के सामने बैठे हैं. तुमको तो अपना शरीर है, इनको लोन लिया हुआ शरीर है. गुरु लोग मनुष्यों को यात्रा पर ले जाते हैं. भक्ति मार्ग के ढेर गुरु है. भारत में तो स्त्री अपने पति को भी गुरु ईश्वर समझते हैं. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట విన్నారు కదా, మన యొక్క తీర్థాలు అతీతమైనవన్నది అర్థం చేసుకున్నారు. ఆ పాట యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఆయన మన ఆత్మలందరికీ తండ్రి. ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మన ఆత్మ పరంపిత పరమాత్ముడైనటువంటి శివుని యొక్క సన్ముఖంలో కూర్చుని ఉంది. మీది ఆత్మ, ఆయనది సుప్రీం సోల్. సుప్రీం సోల్ ఎదురుగా కూర్చొని ఉంది. మీకు మీ శరీరం ఉంది. ఈయనకైతే అద్దెకి తీసుకున్న శరీరం ఉంది. గురువులు మనుషుల్ని యాత్రలోకి తీసుకుని వెళ్తారు. అయితే భక్తి మార్గంలో అయితే అనేక మంది గురువులు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా రకాలైన. భారతదేశంలో స్త్రీ తన పతిని కూడా గురువుగా, ఈశ్వరుడుగా అర్థం చేసుకుంటుంది. बाप बच्चों को समझाते हैं, तुम बच्चे हो ना, समझते हो हम बेहद के बाप के बच्चे हैं. बेहद का वर्षा फिर से लेने आए हैं. अभी हमें सदगति को पाना है, ये तो निश्चय है ना. सारी दुनिया दुर्गति में है, पतित है. पावन होने के लिए बुलाते हैं तो
భారత్ में कितने ढेर के ढेर గురువు है. అయితే బాబా అంటున్నారు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. మీరు పిల్లలు అయ్యారు కదా, అర్థం చేసుకున్నారు కదా, అనంతమైన తండ్రికి మనం సంతానంగా అయ్యాం. అనంతమైన వారసత్వాన్ని మరలా తీసుకోవటానికి వచ్చాం. ఇప్పుడు మనం సద్గతిని పొందాలి. ఇది నిశ్చయం ఉంది కదా మీకు. మొత్తం ప్రపంచం దుర్గతిలో ఉంది, కారణం పతితంగా అయి ఉంది. పవిత్రంగా అవ్వటం కోసం పిలుస్తూ ఉన్నారు. భారతదేశంలో అయితే అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారు. कोई को 100 फॉलोवर्स, कोई को 500, कोई को 25 भी होते हैं, कोई को लाखों करोड़ भी होते हैं. जैसे खोजों का आगा का गुरु है, कितने अनेक फॉलोवर्स है, कितना उनको रिगार्ड देते हैं. फिर बल कुछ भी करने वाला हो, लेकिन उनका मान कितना है. भक्ति मार्ग में गुरु अनेक है, फिर वह भी नंबरवार होते हैं. कोई की कमाई पद्मों की होती है, अगा की कमाई बहुत है. उनको हीरो में तौल कर दान किया था उनको शिष्य ने. एक तरफ हीरे, दूसरे तरफ उनका गुरु. हीरे दान करते हैं, कितने हीरे होंगे. అయితే బాబా ఏమంటున్నారంటే మొత్తం ప్రపంచం అంతా దుర్గతిలో ఉంది, కారణం ఏంటంటే పతితంగా అయింది అంటున్నారు బాబా. పవిత్రంగా అవడం కోసం పిలుస్తూ ఉన్నారు. భారతదేశంలో అంటే చాలా రకాల వాళ్ళ గురువులు ఉన్నారు. ఈ గురువులకి కొంతమందికి 100 మంది శిష్యులు ఉంటే, ఫాలోవర్స్ ఉంటే, కొంతమందికి 500 మంది, కొంతమందికి అయితే 50 మంది ఉంటారు, కొంతమందికి లక్షల్లో కోట్లలో ఉంటారు బాబా. ఎలా అయితే అగాకా అని ఒక గురువు ఉన్నారు, ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతో గౌరవం ఇస్తారట ఆయనకి. భలే చేసేవారు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా గౌరవం ఇస్తారు. భక్తి మార్గంలో గురువులు చాలా ఉన్నారు, అది కూడా నెంబర్ వారీగా బాబా. కొందరైతే లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఆగాఖా అని, ఆయన అయితే సంపాదన చాలా ఉంది అంటున్నారు. ఆయనకి వజ్రాలతో తూస్తారంట శిష్యులు. ఒకవైపు వజ్రాలు పెడితే ఇంకొక వైపు ఆయన గురువుని కూర్చోబెడతారు, తూకం వేస్తారు. ఆ ఏదైతే ఆ గురువుని బరువుతో కొలిచారో ఆ వజ్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దానం కూడా ఇస్తారు. అయితే బాబా అంటున్నారు ఎన్ని వజ్రాలు అయి ఉంటాయో చూడండి. आजकल सोने में तो बहुतों को वजन कर देते हैं, दूसरा प्लैटिनम होता है, वो सोने से भी ज्यादा कीमती होता है. ఈ రోజుల్లో అయితే బంగారంతో కూడా చాలా మంది పోలుస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. బంగారం కన్నా విలువైంది ఏంటంటే ప్లాటినం. ప్లాటినంతో కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు. బాబా అంటున్నారు గురువు కా మర్తబా దేఖో కిత్నా హై, గురువుకి విలువ ఎంత ఉందో చూడండి అంటున్నారు. ऐसे गुरु लोग तो ढेर है, ఇలాంటి గురువులు అయితే చాలా మంది ఉన్నారు. అవి సద్గురుకు తుమ్ క్యా దేంగే, అయితే మీరు చెప్పండి మన సద్గురు ఎవరు? శివబాబా. మరి సద్గురు అయినటువంటి శివబాబాకు మీరేమి ఇస్తారు? उनको वजन करेंगे, శివబాబాని తోస్తారా? हीरे वजन कर देंगे, మరి వజ్రాలతో తోస్తారా ఆయనకి? उनका वजन हो सकता है, ఆయన తుయ్యగలరా అని అడుగుతున్నారు బాబా. उनका खुद का ही वजन नहीं है, शिव तो है ही बिंदु, उनका वजन तुम क्या कर सके. బాబా అంటున్నారు నన్నైతే మీరు తుయ్యలేరు, నేను బిందువును కదా. ये तुम्हारा गुरु कितना వండర్ఫుల్ है, सबसे हल्का. అయితే బాబా అంటున్నారు మీ యొక్క గురువు శివ బాబా ఎంత అద్భుతమైన వారో చూడండి, అందరికన్నా కూడా తేలికైన వారు, పూర్తిగా సూక్ష్మమైన వారు అంటున్నారు. तुम्हारा गुरु एक है, तुम जानते हो शिव बाबा तो दाता है, भगवान कभी कुछ ले नहीं सकते, वो तो देते हैं. బాబా అంటున్నారు మీ యొక్క గురువు అయితే ఒక్కరే, ఒక్క శివ బాబాయ్. బాబా అంటున్నారు శివ బాబాయ్ అయితే దాత, ఆయన ఏం మన నుండి తీసుకోరు, ఆయనే మనకి ఇస్తూ ఉంటారు. ईश्वरार्थ दान सब करते हैं तो समझते हैं दूसरे जन्म में इसका एवजा मिलेगा, कामना तो रखते हैं, अब यह तो बेहद का बाप. इन जैसे निष्काम सेवा कोई कर नहीं सकता. निष्काम सेवा भी कैसे है, बच्चों को विश्व का सुखधाम का मालिक बनाते,
बाबा खुद थोड़े ही विश्व का मालिक बनते हैं। उनको कहा जाता है सुख का सागर, శాంతి का सागर, పవిత్రత का సాగర్. బాబా అంటున్నారు మామూలుగా కూడా దానం చేసేటప్పుడు భక్తిలో ఈశ్వరార్థం దానం చేశారని అంటారు కదా. అంటే మీరు అర్థం చేసుకున్నారు. ఇంకా ఏమంటారంటే ఈశ్వరార్థం దానం చేసేటట్లయితే ఇంకొక జన్మలో దానికి ఫలితం లభిస్తుంది అని చెప్పి ఏదో ఒక కోరిక కూడా ఉంచుకుంటారు కదా. అయితే మరి ఈయన అనంతమైన తండ్రి శివబాబా లాంటి నిష్కామ సేవాదారి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నిష్కామ సేవ కూడా ఎలాంటిదంటే పిల్లలకి విశ్వరాజ్యాధికారం, సుఖానికి మాలికలుగా తయారు చేస్తారు. ఆయన స్వయం విశ్వానికి మాలికలుగా అవ్వరు. అందుకే ఆయన ఏమంటారంటే సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రత సాగరుడు. बच्चों को हर एक बात अच्छी रीति समझाई जाती है. एक ही बात से तुमको जीवन मुक्ति मिल जाती है. పిల్లలకైతే ప్రతి విషయాన్ని బాబా చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు మంచి రీతిగా అర్థం చేయిస్తారు. ఒక తండ్రి ద్వారానే మీకు జీవన్ముక్తి అనేది లభిస్తుంది. బాబా సే స్వర్గ వర్ష మిల్తా హై. తండ్రి ద్వారా మీకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. నిశ్చయ బస్. కేవలం ఇక్కడ ఏంటంటే కావాల్సింది నిశ్చయం. ఆ తండ్రిపై మీరు నిశ్చయం ఏర్పరచుకున్నారు కదా, అంతే. బాబా और वर्षे को याद करना. తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయ. ఇంకో कहते हैं ज्ञान का सागर. सारा सागर मस बनाओ, सारा जंगल कलम बनाओ तो भी नहीं हो सकता. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. అయితే భగవంతుడి గురించి ఏం చెప్తారంటే జ్ఞాన సాగరుడు. మొత్తం సాగరాన్ని సిరాగా చేసి అడవిని అంటే భూమిని కాగితంగా చేసి ఆకాశాన్ని కలంగా చేసిన ఎంత వర్ణించినా కూడా భగవంతుడి యొక్క వర్ణన పోదు అంటారు. అంటే ఆయన వర్ణనకి అంతం లేదు అంటారు. బాబా అంటున్నారు దీనికి అంతమం ఉండదు. అంటే భగవంతుని యొక్క మహిమ అంత అంతు లేనిది అని చెప్పే. तुम शुरू से लेकर लिखते जाओ तो तुम्हारे ढेर पुस्तकें हो जाते. బాబా మొదట్లో ఇచ్చిన జ్ఞానం నుండి ఇప్పటి వరకు మనం ఏదైతే జ్ఞానం తీసుకున్నామో ఆ జ్ఞానాన్ని అంతా మీరు రాసుకొని ఉన్నట్లయితే ఎన్నో పుస్తకాలు తయారైపోతాయి బాబా. ये नॉलेज तो बहुत वैल्यूबल है जो धारण करने की है. ఈ జ్ఞానం చాలా విలువైనది, ధారణ చేసేది అంటే జీవితంలోని ఆచరించేటంత విలువైనది అంటున్నారు. जानते हो ये कोई परंपरा तो चलती नहीं, अभी तुमको तंत मिलता है. बाप आकर बच्चों को अपना परिचय देते हैं, वही काफी है. బాబా అంటున్నారు ఇది పరంపరగా నడిచైతే జ్ఞానం కాదు కదా. ఇప్పుడు బాబా వచ్చి మనకి సారాంశాన్ని ఇస్తున్నారు. తండ్రి వచ్చి పిల్లలకి తన పరిచయాన్ని ఇస్తున్నారు. అదే చాలు అంటున్నారు బాబా. बाप का परिचय देने से रचता को जानने से रचना का भी ज्ञान आ जाता है. बुद्धि कहते हैं जो सतयुग में आते होंगे उनके पुनर्जन्म जाते होंगे. चक्र में जो पहले आए होंगे वही आएंगे. इस चक्र को भी अच्छी रीति समझना है. गीत में भी सुना हमारे तीर्थ न्यारे हैं, वो तो जन्म जन्मांतर तीर्थ यात्रा आदि करते आए. ये सिर्फ तुम्हारी एक जन्म की यात्रा है. అయితే బాబా అంటున్నారు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వటం ద్వారా, రచయితను తెలుసుకోవటం ద్వారా రచన యొక్క జ్ఞానం అంతా వచ్చేస్తుంది. మీ బుద్ధి చెప్తుంది కదా, ఎవరైతే సత్యుగంలో వచ్చే వాళ్ళు ఉన్నారో వారే ఎక్కువగా పునర్జన్మల్ని తీసుకుంటారు. చక్రంలో ఎవరైతే మొదట వస్తారో వారే వస్తారు కదా. ఈ చక్రాన్ని కూడా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. మీరు పాట విన్నారు కదా, మా యొక్క తీర్థాలు అతీతమైనవి ప్రియమైనవి అని. అయితే మీరు 63 జన్మల నుంచి రకరకాల తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చారు. అయితే బాబా అంటున్నారు ఇది కేవలం ఒక్క జన్మ యొక్క తీర్థయాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొంచెం కూడా మీ కష్టం అనేది ఉండదు బాబా. జ్ఞానం దేనే వాళ్ళ ఏకీ సద్గురు హై. బాబా అంటున్నారు జ్ఞానం ఇచ్చేవారు ఒకే ఒక సద్గురు. సద్గతి తో కిసీకి బి హోతీ నహీ. ఈ ప్రపంచంలోనైతే
సద్గతి అనేది ఎవరి వల్ల ఎవరికి కలగదు. वह सुप्रीम ज्ञान का सागर सर्व की सद्गति हो जाते. బాకీ క్యా చాహియే. అయితే బాబా అంటున్నారు మరి తండ్రి ఎవరు? సుప్రీం జ్ఞానసాగర్. ఆయన ద్వారా సర్వుల సద్గతి అనేది జరుగుతుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి అంటున్నారు బాబా. తత్వభీ సతో ప్రధాన్ హో జాతే. బాబా ఇచ్చే సద్గతి ద్వారా మనుషులే కాదు మొత్తం పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. यहाँ तमो प्रधान है तो वायु आदि भी ऐसी है तमो प्रधान होते हैं. कितने अर्थक्वेक आदि होते हैं. सतयुग में तो कोई भी दुख देने वाला चीज नहीं होगी. बाप यही दुख हरता सुख करता. तुम उनके बच्चे हो, किसको भी दुख नहीं देना है, सबको ये रास्ता बताना है सुख का वर्षा पाने का. అయితే బాబా అంటున్నారు ఇక్కడైతే వాయువు గాలి కూడా తమో ప్రధానంగా ఉంది. చూడండి ఎన్ని భూకంపాలు మొదలైన వస్తున్నాయో. సతయుగంలో అయితే దుఃఖం ఇచ్చేటటువంటి వస్తువు ఏది ఉండదు. తండ్రి అయితే దుఃఖహర్త సుఖకర్త. మీరు ఆయన యొక్క సంతానంగా అయ్యారు. ఎవరికి కూడా మీరు దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ ఈ దారిని చెప్పాలి. సుఖం యొక్క వారసత్వం ఎలా పొందాలి అన్న ఈ దారిని చెప్పాలి అంటున్నారు బాబా. अब बाप कहते हैं तुमको सुख ही देना है. बाबा तुमको आधा कल्प के लिए ऐसा सुख देते हैं जो वह दुख का नाम नहीं रहता. तुम जानते हो बाप से 21 जन्मों का वर्षा पाने हम यहाँ आए हैं. तुम स्टूडेंट हो ना, तुम्हारे दिल में है कि श्री बाबा से स्वर्ग का राग सुख लेते हैं तो सब दुख दूर हो जाएंगे. అయితే తండ్రి ఇప్పుడు చెప్తున్నారు పిల్లలు మీరందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అయితే తండ్రి మీకు అర్థకల్పం కోసం ఎలాంటి సుఖాన్ని ఇస్తున్నారంటే మీరు పొందేటటువంటి సుఖంలో దుఃఖం అన్న పేరు గుర్తులు కూడా ఉండవు. మీరు తెలుసుకున్నారు తండ్రి ద్వారా 21 జన్మల యొక్క వారసత్వాన్ని పొందటం కోసం మనం ఇక్కడికి వచ్చాం. మీరు విద్యార్థులు అయ్యారు కదా, మీ యొక్క హృదయంలో ఇదే ఉంది కదా, మేము శ్రీ బాబా నుండి స్వర్గం యొక్క సుఖాన్ని తీసుకుంటున్నాము. మరి స్వర్గం దుఃఖ తీసుకుంటున్నామంటే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. బాబా हमको संजीवनी बूटी देते हैं सुरजीत होने के लिए. फिर 21 जन्म कभी मूर्छित नहीं होंगे. वो संजीवनी बूटी है मनमना. सर्व का सद्गति दाता एक ही बाप है. उनको निराकार निरहंकारी कहा ही जाता है. जिस तन में आते हैं वो भी साधारण है. बाप कहते हैं डियर चिल्ड्रन आई एम योर ओबीडियंट फादर. बड़े आदमी हमेशा ऐसे लिखते हैं आई एम ओबीडियंट सर्वेंट. अपने को श्री कभी नहीं लिखेंगे. आजकल तो लिखते हैं श्री श्री फलाना. आप ही अपने को श्री श्री लिखते रहते हैं. అయితే బాబా అంటున్నారు నేను మీకు సంజీవని మూలికనిస్తాను. అది కూడా దేనికోసం అంటే 21 జన్మల కోసం సూరజీతులుగా అవ్వటం కోసం. అయితే బాబా అంటున్నారు మీరు 21 జన్మల మాయతో మూర్ఛితులు అవ్వరు అంటున్నారు. ఆ సంజీవని మూలిక ఏంటంటే మన్మనాభవ. మనసు ద్వారా ఒక తండ్రిని తప్పించి ఇంకెవరిని స్మృతి చేయు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి. వారినే నిరాకారుడు నిరహంకారుడు అని కూడా చెప్తారు. ఏ తనువులోకైతే బాబా వస్తున్నారో ఆయన కూడా సాధారణమైన వారు. మరి తండ్రి చెప్తున్నారు నా ప్రియమైన పిల్లలు నేను మీ యొక్క అతి వినమ్రుడైన సేవాదారిని తండ్రిని అంటున్నారు బాబా. పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అలానే రాస్తారు కదా. అయితే బాబా అంటున్నారు ఒబీడియంట్ సర్వెంట్ అని. తమను తాము ఎప్పుడు శ్రీ అని రాసుకోకూడదు. ఈ రోజుల్లో అయితే శ్రీశ్రీ అని పలానా రాస్తారు కదా, తమకు తాము శ్రీశ్రీ అని పెట్టుకొని రాసుకుంటారు. మరి తండ్రి నిరాకారుడు నిరహంకారి. ఇప్పుడు మీరు వారి ఎదురుగా కూర్చుని जानते हो वो हमारा बाप टीचर सतगुरु है. बाकी तो सब भक्ति मार्ग के अनेक गुरु है. गुरुओं को भी गुरु होते हैं, इनका कोई गुरु नहीं. ये सत बाबा सत टीचर సత్ సద్గురు హే. అయితే బాబా ఏమంటున్నారంటే
మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నిరాకారుడు నిరహంకారుడు అయినటువంటి తండ్రి ఎదురుగా మీరు కూర్చుని ఉన్నారు. ఆయన మన తండ్రి, టీచర్, సద్గురు. మిగతా అందరూ భక్తి మార్గంలో అయితే అనేక రకాలైన గురువులు ఉంటారు. గురువులకు కూడా గురువులు ఉంటారు. కానీ శివబాబాకి అయితే ఎలాంటి గురువు లేరు. ఆయన సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు. तुम जानते हो आत्मा ही संस्कार धारण कर रहे हैं. बाबा भी आत्मा है ना, उनमें भी गुण है. तुम्हारे गुण अलग अलग होते हैं. इस समय जो गुण तुम्हारे में है वही बाप के है. फिर सतयुग में तुम्हारे दैवी गुण हो जाएंगे. बाप ज्ञान का सागर, प्यार का सागर है. कृष्ण की महिमा अलग है. शिव बाबा को 16 कला संपूर्ण नहीं कह सकते, वो तो स्थिर है ही. बाप कहते हैं टाइटल तुम मुझे नहीं दे सकते, मैं थोड़े ही विकारी बनता हूँ, जो फिर सर्वगुण संपन्न बन मेरी महिमा इन जैसी थोड़े ही करेंगे. మీరు తెలుసుకున్నారు, ఆత్మలోనే సంస్కారం అనేది ధారణ జరుగుతుంది. అయితే శివబాబా కూడా ఆత్మే, అంటే సుప్రీం సో. ఆయనలో కూడా గుణాలు ఉన్నాయి. అయితే మనలో ఉన్న గుణాలు వేరు, శివబాబాలో ఉన్న గుణాలు వేరు. ఇప్పుడు మనం ఈ సంగమయుగంలో ఏం చేస్తున్నామంటే బాబా సమానమైన గుణాలను ధారణ చేసుకునే పురుషార్థం చేస్తుంది. తర్వాత సతయుగంలో ఉండే గుణాలు దైవీ గుణాలు అన్నారు బాబా. మరి తండ్రి జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు. కృష్ణుని యొక్క మహిమ వేరు, శ్రీబాబా యొక్క మహిమ వేరు. శ్రీబాబా కోసం 16 కళ సంపూర్ణ అనటానికి లేదు. బాబాలో ఉన్న మహిమ గుణం ఏదైతే ఉంటుందో అది స్థిరంగా ఉంటుంది, తగ్గటం అనేది ఉండదు. మరి కృష్ణుడి యొక్క మహిమ అయితే సతయుగంలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు కదా, జన్మను తీసుకున్నట్టు కలిసి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే బాబా ఏమంటున్నారంటే కృష్ణుడికున్న మహిమ యొక్క టైటిల్స్ నాకు ఇవ్వటానికి లేదు. నేనేమైనా వికారిగా అవుతానా ఏంటి? అవను కదా, మళ్ళా సర్వగుణంగా అవడానికే. నాలో మహిమ ఏదైతే ఉందో అది తగ్గదు. నాలాంటి మహిమ ఎవరికి లేదు. అయితే బాబా అంటున్నారు ఎవరైతే జ్ఞానం కల్పపూర్వం తీసుకున్నారో వారే వచ్చి ఇప్పుడు కూడా తీసుకుంటారు. తండ్రి ద్వారా వింటారు, తండ్రిని స్మృతి చేస్తారు. పిచాడి కో హాయ్ హాయ్ కరోతే హై, ఫిర్ జై జయకార్ హో జాతే హై. అంతిమంలో అందరూ అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఓహో ఓహో అని తగ్గటట్టు సత్యుగం వస్తుంది. అవి తుమ్నే యాత్ర కవి రాజ్ సంజా. అయితే ఇప్పుడు యాత్ర అంటే ఏంటో కూడా మీరు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. इस यात्रा से फिर तुम कभी मृत्युलोक में लौटते नहीं. బాబా నేర్పించే యాత్ర ద్వారా మళ్ళీ తిరిగి మనం ఈ మృత్యులోకంలోకి రావు. అక్కడ యాత్ర చేసి కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు కదా, మన యాత్ర ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు. అలాంటి యాత్ర నేర్చుకుంటున్నాం కదా. उन यात्राओं से फिर घर लौट आते हैं. कितने मनुष्य स्नान करने जाते हैं. भक्ति का विस्तार देखो कितना है. जैसा जाड़ कितना बड़ा अथाह होता है, बीज तो बिल्कुल छोटा होता है, वैसे भक्ति का भी विस्तार कितना है. అయితే బాబా అంటున్నారు ఆ యాత్రలు చేసిన తర్వాత ఇంటికి వస్తారు. ఈ యాత్ర అయితే అలా కాదు. అక్కడ మనుషులు స్నానం చేయడం కోసం వెళ్తూ ఉంటారు, గంగా స్నానాలు. ఇవ్వండి, భక్తి యొక్క విస్తారం చూడండి ఎంత ఉందో అంటున్నారు. అయితే బాబా అంటున్నారు వృక్షం ఎంత పెద్దదైనా ఉండొచ్చు, కానీ బీజం చాలా చిన్నది ఉంటుంది కదా. అలాగే భక్తి అంటేనే విస్తారము. జ్ఞానం ఒక బిందువు, సద్గతి ఇచ్చేటటువంటి బిందువు అంటున్నారు బాబా. भक्ति में उतरते उतरते आधा कल्प लग जाता है. यहाँ तुमको सीढ़ी चढ़ने में 1 सेकंड लगता है. लिफ्ट कितनी अच्छी है. అయితే బాబా అంటున్నారు భక్తిలో దిగుతూ దిగుతూ అర్ధకల్పం పట్టేస్తుంది, కానీ ఇక్కడ మీరు మెట్లు ఎక్కటంలో 1 సెకండ్ పడుతుంది అంటున్నారు బాబా. అయితే చూడండి ఈ లిఫ్ట్ ఎంత మంచిదో అంటున్నారు బాబా. नीचे से एकदम ऊपर अपने घर ले जाते हैं. ఎక్కడ కిందన ఎక్కడ పైన, కింద నుంచి ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళిపోతారు మీ ఇంటికి అంటున్నారు బాబా. ఇస్కో కహా ఈ జాతా హై చడితి కళ సర్వక బల. దీనికి ఏమంటారంటే మీ ఉన్నతే అందరి ఉన్నతి, మీ దిగజారే స్థితి అందరి దిగజారే స్థితి అని చెప్పి. సర్వకా సద్గతి దాత ఏక్ బాప్ ही है. अब ज्ञान भक्ति का फर्क देखा. ज्ञान भक्ति वैराग्य है ना, सन्यासियों का है हद का वैराग्य. बाप ने समझाया है
वैराग्य दो प्रकार का है, एक है अधगा वैराग्य जिससे कोई सद्गति नहीं होती. అయితే బాబా ఏమంటున్నారంటే సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే. ఇప్పుడు జ్ఞానం భక్తి యొక్క తేడా ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. జ్ఞానం, భక్తి, వైరాగ్యం. సన్యాసులది హద్దుగల వైరాగ్యం. అయితే బాబా చాలా సార్లు చెప్పారు వైరాగ్యం అనేది రెండు రకాలు. ఒకటి హద్దుగల వైరాగ్యం. ఈ హద్దుగల వైరాగ్యంతో ఎలాంటి సద్గతి అనేది జరగదు. రెండోది అనంతమైన వైరాగ్యం. దీని ద్వారా మీకు సద్గతి అనేది కలుగుతుంది. అవి సద్గతి के लिए तुम बच्चों को श्रीमत मिलती है श्रेष्ठ ते श्रेष्ठ बनने के. ఇప్పుడు సద్గతి కోసం పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యేటటువంటి अब श्रेष्ठ दुनिया की स्थापना हो रही है श्रीमत पर. భగవంతుడు ఇచ్చేటటువంటి శ్రేష్టమైన సలహాపై శ్రేష్టమైన ప్రపంచం యొక్క స్థాపన అనేది జరుగుతూ ఉంది. ये भ्रष्ट दुनिया रावण की मत पर बनी है, हम श्रेष्ठ बन रहे हैं, ये बातें तुम ही जानो. అయితే బాబా అంటున్నారు రావణ్ యొక్క సలహాపై ఈ ప్రపంచం భ్రష్టాచారిగా అయిపోయింది. ఇప్పుడు మీరు శ్రేష్టంగా అవుతుంది. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఏ భ్రష్ట దునియా దునియా బిల్కుల్ నహీ జానती. ఈ ప్రపంచానికి అసలు ఏం తెలియనే తెలియదు. तुम्हारे लिए तो कहते हैं ये ब्रह्म कुमारियां विनाश कराने वाले हैं. బ్రహ్మ కుమారిలైన మన కోసం ఏమంటారంటే వీరు వినాశనం చేయించడానికే ఉన్నారు అని అంటారు. సచ్ముచ్చు వినాశతో ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే వినాశనం అవ్వాల్సిందే కదా. ఇస్సేతో కళ్యాణం ఉన్నాయి. వాళ్ళు వినాశనం వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటారు. కానీ అసలైన విషయం ఏంటంటే ఈ వినాశనం ద్వారానే కళ్యాణం అనేది జరుగుతుంది. అది మీకు తెలుసు కదా అంటున్నారు బాబా. కళ్యాణికారి బాప్ ఆతే హై తో మహాభారీ లడాయి లగ్తే హై. అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే కళ్యాణికారి అయిన తండ్రి వస్తారో అప్పుడు ఈ మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నారు బాబా. कहेंगे हमने कहा था ना कि ब्रह्म कुमारियां विनाश करेंगे. बरोबर विनाश तो होना ही है. पुरानी दुनिया विनाश होगी, हम नई दुनिया स्थापना करते हैं. ఏమంటారంటే మేము చెప్పాం కదా ఈ బ్రహ్మకుమారులు వినాశనం చేయిస్తారు అని. కానీ వినాశనం అయితే జరగాల్సింది కదా. ఈ పాత ప్రపంచం వినాశనం అయితే అవ్వాల్సింది. దాని తర్వాత కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగు. పురాణికే బాద్ నయి జరూర్ హే. పాత తర్వాత కొత్తదైతే రావాల్సిందే. కల్ప కల్ప వినాశ్ హోతా హై తభీ భారత్ మే స్వర్గ కే దార్ ఖుల్తే హై. అయితే కల్ప కల్ప వినాశనం అయితే జరుగుతుంది, అప్పుడే కదా భారతదేశంలో స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. పరంతు వీళ్ళకి సమझे कैसे. కానీ ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఆగే చల్కర్ బహుత్ సమझेंगे. ముందు ముందు పరిస్థితులు అన్ని చూసి చాలా అర్థం చేసుకుంటారు. బాప్ జబ్ ఆతే హై తో పురానీ దునియా సారీ స్వాహ హో జాతే. బాబా అంటున్నారు ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు మొత్తం ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. तुम्हारा ये यज्ञ तो వండర్ఫుల్ है जिसमें ఆహుతి పడनी है. మీ యొక్క యజ్ఞం చాలా అద్భుతం. ఇందులో అయితే ఆహుతి అవ్వాల్సిందే యజ్ఞంలో అన్ని కూడా. ఏ భీ తుమ్ జానో और నా జానే కోయి. ఈ యజ్ఞం యొక్క విలువ ఏంటి, ఈ యజ్ఞంలో ఏం స్వాహ అవుతుంది, ఈ స్వాహ అన్న అయిన తర్వాత యజ్ఞం ద్వారా ఏం వెలువడుతుంది అది మీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. విజయం పాండవులకే జరుగుతుంది కదా, మిగతా అన్ని समाप्तम. बाकी तुम पांडव रहते हो कि नई दुनिया में राज्य करते हो. ये नॉलेज बड़ी वंडरफुल है. सबका दुख हरता सुख करता सद्गति देने वाला एक ही बाप है. कितना मीठा कितना प्यारा बाप है. అయితే బాబా అంటున్నారు పాండవులైన మీరు మాత్రమే కొత్త ప్రపంచాన్ని రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. అయితే బాబా ఏమంటున్నారంటే అందరి యొక్క దుఃఖహర్త సుఖకర్త సద్గతినిచ్చేటటువంటి తండ్రి ఆ ఒక్కరే. ఆయన సంతానం మీరు. మరి తండ్రి చూడండి ఎంత ప్రియమైన వారు, ఎంత మధురమైన వారు. कहते आए हो मीठे बाबा, आप जब आएंगे तो आप पर हम वारी जाएंगे. मेरे तो आप दूसरा ना कोई. इसका मतलब ये नहीं कि घर बार छोड़ यहाँ आकर बैठे. नहीं, गृहस्थ व्यवहार में बल रहो. 7 रोज का कोर्स ले, फिर कहा भी जाओ मनमना भाव. అంటారు కదా నా మధురమైన తండ్రి మీరు ఎప్పుడైతే వస్తారో మేము మీ పైన పూర్తిగా బలైపోతాం.
బలైపోతామంటే అర్థం ఏంటి? మీరు తప్పించి నాకెవరు లేరు. అంటే మీరు ఇల్లు వాకిల్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చోమని అయితే కాదు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు సంభాళించుకోండి, 7 రోజుల కోర్సు తీసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన్మనాభావ స్థితిలో ఉండండి. बाप को याद करना है और वर्षा पाना है, बस याद की यात्रा में रहना है, इससे ही బేడా పార్. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని పొందాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ నావ తీరానికి చేరు. ఎవి తుమ్ జాన్తే హో పవిత్ర रहना है, చీచి కానా ఆది నహి కానా, మురళతో మిల్తి. అయితే బాబా అంటున్నారు మీకు ఇది కూడా తెలుసు, పవిత్రంగా ఉండాలి. ఈ ఒక్క జన్మ పవిత్రత 21 జన్మల రాజ్యభాగ్యాన్ని పొందటానికి ఆధారం. అయితే బాబా అంటున్నారు చిచ్చి వస్తువుల్ని తినకూడదు. ఇంకంతే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మురళి అయితే లభిస్తుంది. कोई समय मुरली नहीं भी मिलेंगे, ఆపతే ఆయేంగే, హంగామా ఆది హో జాయేగి, మురళి మిల్ నహీ సకేంగే. ఎలాంటి సమయం వస్తుందంటే మీకు ఒక్కొక్కసారి మురళి కూడా దొరకదు, ఆపదలు వస్తాయి, హంగామాలు అవుతాయి, మురళి కూడా లభించదు. నా బాబా तुम इन आंखों से जो कुछ देखते हो वही नहीं रहेगा, सब భస్మ हो जाएगा. ఈ కళ్ళతో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఏది నిలవదు, అన్ని భస్మం అయిపోతాయి. ప్రళయం అయితే జరగదు. दुनिया तो एक ही है, नई से पुरानी होती है, न्यू वर्ल्ड ఓల్డ్ వరల్డ్ కహా జాతా హై. ప్రపంచం అయితే ఇది ఒకటే కదా. అంటే బాబా అంటారు పాతది కొత్తది అవుతుంది, కొత్తది పాతది అవుతుంది, అంతేగాని ప్రళయం అనేది మాత్రం ఎప్పుడు జరగదు. కొత్త ప్రపంచం పాత ప్రపంచం అంటారు కదా, अब तो कहेंगे ये ఓల్డ్ వరల్డ్ है, బాకీ थोड़ा समय है. అయితే ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే ఇది పాత ప్రపంచం, ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. वो कहते हैं कल्प के आयु लाखों वर्ष है, कलयुग के लिए 40,000 वर्ष पड़े, वास्तव में 5,000 वर्ष का है चक्कर. तुम्हारी बुद्धि में सारी नॉलेज है, मनुष्य तो बिल्कुल पत्थर बुद्धि है. एक्टर्स होकर ड्रामा के क्रिएटर डायरेक्टर को ना जाने तो उनका क्या कहेंगे. బాబా అంటున్నారు వాళ్ళైతే ఏమంటారంటే కల్పం యొక్క ఆయుష్ని 1,00,000 సంవత్సరాలని చెప్పేసి, అందులో కలియుగం కోసం ఏమన్నారంటే ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. వాస్తవంగా చెప్పాలంటే కల్పం యొక్క చక్రం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. మనుషులైతే పూర్తిగా రాతి బుద్ధిగా ఉన్నారు, పాత్రధారులుగా అయి డ్రామా యొక్క రచయిత డైరెక్ట్ గురించి తెలుసుకోకపోతే అలాంటి వారిని ఏమంటారు చెప్పండి. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అన్నది తెలుసుకోవాలి కదా అన్నారు బాబా. బాబా అంటున్నారు జో अच्छी रीति जानते हैं బుద్ధి में धारण कर और उनको धारण कर. ఎవరైతే మంచి రీతిగా తెలుసుకుంటారో వాళ్ళ బుద్ధిలో ధారణ చేసుకుని ఇతరుల చేత కూడా చేయిస్తారు. ఊంచితే ఊంచి పది పాతే, వారు ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతారు. బాప్ कहते हैं जो नॉलेज मेरे में थी वो अब तुमको दे रहा. ఏ జ్ఞానం అయితే నాలో ఉందో ఆ జ్ఞానాన్ని నేను మీకు ఇప్పుడు ఇస్తూ ఉన్నా. డ్రామా ప్లాన్ అనుసార్ मैं रिपीट करता हूँ, मेरा भी డ్రామా మే పార్ట్ है. అయితే బాబా అంటున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రిపీట్ చేస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర అనేది ఉంది. భక్తి మార్గ में भी पार्ट बजाया, अब तुमको आकर अपना और रचना के आदि मध्य अंत का परिचय देता. అయితే బాబా అంటున్నా భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించారు. ఇప్పుడు నేను మీకు వచ్చి నా పరిచయాన్ని, రచన యొక్క ఆది మధ్య అంతిమ యొక్క పరిచయాన్ని ఇస్తా. మై బి డ్రామాకే బంధన్ మే, నేను కూడా ఈ డ్రామా యొక్క బంధంలో బంధింపబడి ఉన్నాను. मैं आता ही हूँ एक बार अपना परिचय देने और रचना के आदि मध्य अंत को नॉलेज सुनाను. కల్పంలో నేను ఒక్కసారి వస్తాను, నా పరిచయాన్ని ఇవ్వటానికి, రచన యొక్క ఆది మధ్య అంతిమ యొక్క జ్ఞానాన్ని వినిపించటం కోసం అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
प्यार, गुड మార్నింగ్ और नमस्ते। धारण కోసం मुख्य सारांशం। फर्स्ट पॉइंट, बाप समान ओबीडियंट बनना है। कभी भी किसी बात में अपना अहंकार नहीं दिखाना है। ते बाबा చెప్తున్నారు ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా వినమ్రుడుగా విధేయుడిగా అవ్వాలి। ఎప్పుడు ఏ విషయంలో మీ అహంకారాన్ని చూపించుకో, తండ్రి సమానంగా నిరహంకారిగా అవ్వాలి। ఎప్పుడు ఏ విషయంలో కూడా మీ అహంకారాన్ని చూపించకూడదు। నిరాకారి और నిరహంకారి होकर रहना, నిరాకారిలుగా మరియు నిరహంకారిగా ఉండాలి। నిరాకారి మరియు నిరహంకారిగా ఉండాలి। सेकंड पॉइंट, बाप टीचर सदगुरु के कॉन्ट्रास्ट को समझ निश्चय बुद्धि बन श्रीमत पर चलना है। తండ్రి, టీచర్ మరియు సద్గురు, ఈ మూడు సంబంధాల యొక్క వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధిగా శ్రీమతంపై నడవాలి। తండ్రి, టీచర్ మరియు సద్గురు, ఈ మూడు సంబంధాల యొక్క తేడాను తెలుసుకొని నిశ్చయ బుద్ధిగా శ్రీమతంపై నడవాలి। रूहानी यात्रा पर रहना, ఆత్మిక యాత్రలో ఉండాలి। ఆత్మిక యాత్రలో ఉండాలి। वरदानము, व्यक्ति में रहते अव्यक्त फरिश्ता रूप का साक्षात्कार कराने वाले सफेद वस्त्रधारी और सफेद लाइटधारी भव। व्यक्ति में रहते अव्यक्त फरिश्ता रूप का साक्षात्कार कराने वाले सफेद वस्त्रधारी और सफेद लाइटधारी भव। బాబా వరదానం చెప్తున్నారు, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించేటటువంటి, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారాన్ని చేయించేటటువంటి తెల్లటి వస్త్రధారి మరియు తెల్లటి లైట్ దారిగా కంటే, తెల్లటి వస్త్రధారి మరియు తెల్లటి లైట్ దారిగా కండి। బాబా వరదానం వివరిస్తున్నారు, जैसे अभी चारों ओर ये आवाज फैल रहा है कि ये सफेद वस्त्रधारी कौन है और कहां से आए हैं। ते బాబా అంటున్నారు, ఇప్పుడు నాలుగు వైపులా ఇదే ధ్వని వ్యాపింప చేయాలి। ఏంటంటే ఈ తెల్లటి వస్త్రధారీలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు। ऐसा आप चारों ओर फरिश्ता रूप का साक्षात्कार करो, इसको कहा जाता है डबल सेवा का रूप। तो ఎలా అయితే ఇప్పుడు నాలుగు వైపులా కూడా ఈ తెల్లటి వస్త్రధారీలు ఎవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అన్నది ధ్వని అయితే వ్యాపింపబడుతుంది। అదే విధంగా నాలుగు వైపులా ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించండి అంటున్నారు బాబా। ఫరిస్తా ఎలా అయితే మనం వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు అందరికీ తెలుసు కదా బ్రహ్మకుమారిలు అంటే ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చారు। అదే విధంగా సూక్ష్మంగా కూడా సేవ చేయండి, మీ ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయండి। అప్పుడు ఏమంటారంటే డబల్ సేవ యొక్క రూపం। जैसे बादल चारों ओर छा जाते हैं, ऐसे चारों ओर फरिश्ता रूप से प्रकट हो जा। ఏ విధంగా అయితే నాలుగు వైపుల మబ్బులు కమ్ముతాయి కదా, ఒకవైపు కమ్మి ఇంకోవైపు కమ్మకపోవడం అన్నది ఉండదు కదా, అన్ని చోట్ల మొత్తం ఆకాశం అంతా ఎలా కమ్ముతుందో అలా నాలుగు వైపులా ఫరిస్తా రూపం యొక్క ప్రత్యక్షత జరగాలి। జహా భీ దేఖే తో ఫరిస్తా హీ నజర్ ఆయ్, వాళ్ళు ఎటువైపు చూసినా ఫరిస్తాలే కనిపించాలి। అలా నాలుగు వైపులా ఫరిస్తా రూపాన్ని ప్రకటితం చేయమంటున్నారు బాబా। लेकिन ये तब होगा जब शरीर से डिटैच होकर अंतवाहक शरीर से
చక్కర్ लगाने అభ్యాస. అయితే ఇది ఎప్పుడు ప్రత్యక్షతం అవుతుందంటే ప్రాక్టికల్ లోకి వస్తుందంటే మనం ఈ స్థూల శరీరం నుండి డిటాచ్ అయ్యి అంతర్వాహక శరీరం అంటే సూక్ష్మ శరీరంతో ప్రపంచం అంతా మనం షికారు చేసే అభ్యాసం చేసినట్లయితే అప్పుడు ఇది ప్రాక్టికల్ లోకి వస్తుంది. ఎప్పుడంటే ఈ స్థూల శరీరం నుండి డిటాచ్ అయ్యి అంతర్వాహక శరీరం అంటే సూక్ష్మ శరీరంతో బాబా షేర్ చేస్తారంటారు కదా, అలా మనం చుట్టూ చక్రం వేయాలి. అలా అభ్యాసం చేసినప్పుడు 2 రకాల సేవ జరుగుతుంది. మనసు పవర్ఫుల్ హోగి, అప్పుడు మనసు కూడా ఏమవుతుందంటే శక్తిశాలిగా ఉంటుంది అన్నారు బాబా. బాబా ఏమంటున్నారంటే ఎలా అయితే ఈ బ్రహ్మకుమారిలు తెల్లటి వస్త్రధారులు అలాగే అన్ని చోట్ల వ్యాపించి ఉంది కదా, అలాగే సూక్ష్మంగా కూడా పరిస్థిత రూపం యొక్క సాక్షాత్కారం చేయించమంటుంది. ఎక్కడ చూసినా పరిస్థిత రూపం యొక్క సాక్షాత్కారమే వాళ్ళకి కలగాలి. అలా చేసినప్పుడు ఏంటంటే సేవ కూడా పవర్ఫుల్ గా అవుతుంది అంటున్నారు. కానీ ఇది ఎప్పుడు అవుతుందంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యి సూక్ష్మ శరీరంతో మనసా సేవ చేసేటప్పుడు అవుతుంది. ఈ సేవ వల్ల ఏమవుతుందంటే మనసు కూడా శక్తిశాలిగా అవుతుంది అంటున్నారు బాబా. स्लोगन सर्व गुणों व सर्व शक्तियों का अधिकारी बनने के लिए ఆజ్ఞాకారి బన్. బాబా ఏమంటున్నారంటే స్లోగన్ సర్వ గుణాలు లేదా సర్వ శక్తులకు అధికారిగా అవ్వటం కోసం, సర్వ గుణాలు లేదా సర్వ శక్తుల యొక్క అధికారిగా అవ్వటం కోసం ఆజ్ఞాకారిగా, సర్వ గుణాలు లేక సర్వ శక్తుల అధికారిగా అవ్వటం కోసం ఆజ్ఞాకారిగా మొదట అవ్వాలి అని. ఓం శాంతి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే బాబా లాంటి నిరహంకారీలు నిష్కామ సేవాదారులు ఎవరూ లేరు. ఎలాంటి నిష్కామ సేవ చేస్తున్నారంటే బాబా మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని పిల్లలకి ఇచ్చేసి ఆయన స్వయం వానప్రస్థంలో వెళ్ళి కూర్చుండిపోతున్నారు. అంత నిష్కామ సేవ ఏమీ కూడా బాబా మన నుండి ఆశించట్లేదు. ఆయన స్వయం కూడా విశ్వరాజ్యాధికారిగా అవ్వట్లేదు అంటున్నారు. అయితే తండ్రి సందేశం విశ్వానికి ఏం చెప్పమంటున్నారంటే దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలం మనం, కాబట్టి ఇప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. సుఖం ఇచ్చేటటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఆయన్ని ఫాలో గనక చేస్తే అర్ధకల్పం మనం సుఖధామంలోకి వెళ్ళిపోతాం. అలాగే కాకుండా మాయ యొక్క మూర్ఛితులు అయ్యే దాని నుండి 21 జన్మల కోసం మనం విముక్తులైపోతాము బాబా. అలాగే బాబా ఇంకా ఈరోజు ఏం చెప్పారు, పాట తీర్థాలు మన తీర్థయాత్రలు అతీతమైనవి ప్రియమైనవి అని చెప్తున్నారు. బాబా ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు పరంపిత పరమాత్మ అయినటువంటి శివుని యొక్క సమ్ముఖంలో కూర్చున్నారు. ఆయనది సోలే మీది సోలే, కాకపోతే ఆయనది సుప్రీం సోల్, మీది నార్మల్ సోల్. భక్తులు కూడా గురువులు చాలా ఉంటారు, రకరకాల గురువులు ఉంటారు. కొంతమంది గురువులకి 100 మంది ఉంటారు, కొంతమందికి 500 మంది శిష్యులు ఉంటారు. అయితే ఈ గురువు చాలా విలువైన వారు అంటున్నారు బాబా. అక్కడ గురువులకి తూకం వేస్తారు శిష్యులు. అయితే బాబా అంటున్నారు మీరు ఈ గురువుని ఎలా తూస్తారు, దేంతో తూస్తారు? ఈ గురువు అయితే సూక్ష్మమైన వారు కదా, అసలు అంత చిక్కరు అంటున్నారు బాబా. అయితే బాబా ఏమంటున్నారంటే ఈ గురువు చాలా అద్భుతమైన వారు, అందరికన్నా తేలికైన. ఆ గురువులు తమతో పాటు తీసుకెళ్ళారు, కానీ ఈ గురువు అయితే తనతో పాటు మనల్ని తీసుకుని. అలాగే మీరు ఇక్కడ ఆత్మిక యాత్ర చేసేటటువంటి తీర్థయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా మీరు మళ్ళీ మృత్యులోకానికి అయితే రాదు, స్వర్గంలోకి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉన్నారు అన్నారు బాబా. బాబా లాంటి నిష్కామ సేవాదారి ఎవరు ఉండరు. భక్తిలో కూడా ఈశ్వరార్థం దానం చేస్తారు. ఆ దానానికి కూడా ఎంతో కొంత కోరుకుంటాం. ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో లాభం పొందుతాం. కానీ బాబా ఎలాంటి కోరిక పెట్టుకోకుండా మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. సుఖసాగర్ని పిల్లలు కదా, మీరు పొరపాటును కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు అంటున్నారు బాబా. అయితే ఈ జ్ఞానం చాలా విలువైంది, ఈ జ్ఞానం దీనికి అంతం కూడా లేదు అంటున్నారు. మామూలుగా బాబాకి జ్ఞాన సాగరుడు అంటారు. ఈ జ్ఞాన సాగరుడు యొక్క మహిమ గురించి చెప్పాలంటే సాగరాన్ని ఇంకుగా చేసి అడవిని
కలంగా చేసి పెన్నగా చేసి ఆకాశాన్ని పేపర్గా చేసి మీరు ఎంత రాసినా భగవంతుడి యొక్క మహిమ జ్ఞానం గురించి ఎండింగ్ అనేది ఉండదు. అంత విలువైంది ఈ జ్ఞానము అన్నారు బాబా. కానీ ఈ జ్ఞానం పరాపరాగా అయితే నడవు. సత్యత్రేతాయుగంలో జ్ఞానం ఉండదు. బాబా ఈ అంతిమ సమయంలోనే వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు మీ బుద్ధి చెప్తుంది కదా, బాబా వచ్చి పరిచయం ఇస్తున్నారు, రచిత రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీ బుద్ధి చెప్తుంది కదా సత్యయుగంలోకి అయితే మేము వస్తాము. ఎవరైతే సత్యయుగంలో నుండి మొదటి నుండి వస్తారో వారే ఎక్కువ పునర్జన్మల్ని తీసుకుంటారు. అయితే బాబా ఇంకా ఏమంటున్నారంటే సుఖ వారసత్వాన్ని పొందేటటువంటి దారి మీరు అందరికీ చెప్పాలి అంటున్నారు. ఎలాంటి సుఖాన్ని ఇస్తున్నారంటే అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు అంటున్నారు. మీ హృదయంలో ఉంది కదా, మేము శివబాబా నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. బాబా ఎంత నిరహంకారి, నిరాకారి, ఈయన సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురు. ఆత్మే కదా సంస్కారాల్ని ధారణ చేస్తుంది. మరి ఈ తండ్రి కూడా ఆత్మే. ఆయనలో ఉన్న గుణాలు వేరు, మీలో ఉన్న గుణాలు. ఇప్పుడు తండ్రి లాంటి గుణాలను మీరు ధారణ చేసుకుంటున్నారు. సతయుగంలో మళ్ళీ దైవీ గుణాలు ఉంటాయి. శ్రీకృష్ణుని మహిమ వేరు, శ్రీబాబా మహిమ వేరు అంటున్నారు బాబా. శ్రీబాబాను శ్రీకృష్ణుడితో పోల్చడానికి లేదు అంటున్నారు. ఎందుకంటే బాబాలో ఉన్న మహిమ గుణాలు స్థిరంగా ఉంటాయి, తగ్గటం అనేది ఉండదు. కానీ శ్రీకృష్ణుడు అయితే వికారిగా అవుతాడు, శ్రీబాబా అయితే వికారిగా అవ్వరు కదా. అందరూ హాయ్ హాయ్ అంటారు, మీరైతే ఓహో ఓహో అంటారు, రాజ్యం తీసుకుంటారు అంటున్నారు బాబా. భగవంతుడి ద్వారా మీకు శ్రేష్టమైనటువంటి సలహా లభిస్తుంది. ఈ శ్రేష్టమైనటువంటి సలహా ద్వారా శ్రేష్ట ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారుల కోసం ఏం చెప్తారంటే వీళ్ళు వినాశనం చేయించడానికే ఉన్నారు. అది వినాశనం అయితే జరగాల్సిందే కదా. ఎందుకంటే ఈ పాతది వినాశనం అయితేనే కొత్తది వస్తుంది. పాత ప్రపంచం కొత్త ప్రపంచం అంటారు కదా, అలాగని ప్రళయం జరగదు. ఇదే కొత్తది ఇదే పాతదిగా అవుతుంది అంటున్నారు బాబా. ముందు ముందు అందరూ అర్థం చేసుకుంటారు. కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలని వాళ్ళు చేసేసారు, కానీ కల్పం యొక్క ఆయుష్ అయితే 5,000 సంవత్సరాలు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఈ జ్ఞానం ద్వారా అందరికీ సద్గత అనేది కలుగుతుంది. ఈ తండ్రి ఎంత ప్రియమైన వారు, ఎంత మధురమైన వారు. చెప్తారు కదా బాబా మీరు వస్తే మేము మీ పైన బలైపోతాము. బలవడం అంటే అందరూ వచ్చి ఇక్కడ కూర్చోమని కాదు. 7 రోజుల కోర్సు వినండి, ఈ జ్ఞానం అందరికీ ఇవ్వండి, ఎక్కడైనా ఉండండి. బాబా స్మృతిలో మన్మనా బాబా ఈ సంజీవిని బూటి అంటున్నారు. అంటే ప్రాణం కోల్పోయిన వాళ్ళకు కూడా వస్తుంది అంటున్నారు బాబా. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని పొందాలి, స్మృతి యాత్రలో ఉండాలి, అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుంది అంటున్నారు బాబా. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఈ మురళి కూడా దొరకదు, అన్ని హంగామాలు జరుగుతాయి. అలాంటి పరిస్థితి వస్తుంది. మీకు మురళి అయితే ఇప్పుడు లభిస్తుంది కదా, నేను వస్తాను ఒకే ఒక్కసారి వచ్చి అందరిని ఒకేసారి తీసుకొని వెళ్ళిపోతాను బాబా. తల్లి తండ్రి, తండ్రి టీచర్ గురువు 3 తేడాలని తెలుసుకొని నిశ్చయ బుద్ధిగా శ్రీమతంపై నడవమంటున్నారు బాబా. ఈ ఆత్మిక యాత్రలో ఉండాలి, నిరహంకారిగా ఉండాలి, అహంకారాన్ని చూపించుకోవాలి. అయితే డబల్ సేవ చేయమంటున్నారు బాబా. సూక్ష్మ శరీరంతోనే సేవ చేయండి, అలాగే ఈ ఎలా అయితే తెల్లటి వస్త్రంతో సేవ జరుగుతుందో సూక్ష్మ శరీరంతో కూడా చేయమంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు సూక్ష్మ శరీరం అంటే ఈ స్థూలమైన శరీరంతో డిటాచ్ అయ్యి సూక్ష్మంగా అయ్యి చక్రం వేయమంటున్నారు. అప్పుడు మనసు కూడా పవర్ఫుల్ గా ఉంటుంది. అన్ని చోట్ల పరిస్థిత స్వరూపం యొక్క సాక్షాత్కారం జరగాలి. ఆ సేవ ఫాస్ట్ చేయమంటున్నారు బాబా. సర్వ గుణాలు సర్వ శక్తులకు అధికారిగా అవ్వాలంటే మొదట బాబాకు ఆజ్ఞాకారిగా అవ్వండి. బాబా ఏది చెప్తే అది ఆజ్ఞను పాటించేవారుగా అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में। आ जाओ मेरे लाडलों राजयोग की राहों में, आ जाओ मेरे लाडलों राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में। हो आ जाओ मेरे लाडलों राजयोग की राहों में। आ जाओ मेरे लाडलों राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश, हो बीत चली दुख भरी रात, स्वर्णिम प्रभात मैं लाया हूँ।